హాయ్ అండి, అన్షి కిచెన్ స్వాగతం అండి. ఈ రోజు నేను సేమియా స్వీట్ పొటాటో పాయసం చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అది ఎలా తయారు చేసుకుందాం ప్రాసెస్ చూద్దాం రండి. ఈ రోజు చిలకడ దుంప కొబ్బరి వేసి సేమియా పాయసం చేసుకుందామండి. అలాగని ఒక చిలకడ దుంప ముక్క తీసుకుందామండి. ఇందులోది కడిగి శుభ్రంగా పెట్టాను. కొబ్బరి ముక్కలు 2 తీసుకున్నాను. ఈ బ్లాక్ హెయిర్స్ అంతా తీసేసానండి. దీని మీదే కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, కొంచెం బాదం పప్పు తీసుకున్నాను, కొంచెం కిస్మిస్ తీసుకున్నాను, కప్పు సేమియా తీసుకున్నాను. ఈ సేమియా జీడిపప్పు ఇవన్నీ మనము ఇప్పుడు నెయ్యిలో వేపుకోవాలండి. గొండి చిలకడ దుంప తురుముతున్నాను. చిలకడ దుంప అంటారండి, స్వీట్ పొటాటా అంటారు. అదే అండి ఇది. మళ్ళీ చిలకడ దుంప అంటే ఏంటో అనుకుంటారు. స్వీట్ పొటాటా. గొండి జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ వేపుకుందాం. కళాయి పొమ్మి పెట్టాను. నెయ్యి వేస్తున్నానండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. గొండి నెయ్యి వేడెక్కింది కదా, జీడిపప్పు వేస్తున్నాను. అలాగే బాదం పప్పు కూడా వేస్తున్నానండి. కొంచెం వేపుకొని మనం ఈ పక్క తీసేసుకొని మళ్ళీ ఇదే నెయ్యిలో మనం స్వీట్ పొటాటో వేపుకోవాలి, కొబ్బరి కూడా వేపుకోవాలండి. ఇంకోండి 10 కిస్మిస్లు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఇలాగ వేగిపోవాలి, దోరగా వేపుకోవాలి. చూడండి వేపేసాను కదా, ఈ పక్క తీసేసుకుందాం. ఇంకోండి స్వీట్ పొటాటో వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా వేపుకోవాలండి ఇవి కూడా. ఇంకోండి స్వీట్ పొటాటో కూడా ఇలాగా కొంచెం కలర్ షేడ్ అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా పక్క తీసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి కూడా వేస్తున్నానండి. అదే నెయ్యిలో కొబ్బరి కూడా వేపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. కొబ్బరి చూడండి ఇలా తురుముకోవాలి. ఇలా పొడుగ్గా తురుముకుంటేనే సేమియా పాయసంలోకి బాగుంటది. స్వీట్ పొటాటో అది వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటది. ఇలాగ వేసుకుంటే ఇలాగే తురుముకోవాలండి కొబ్బరి కూడా. ఇంకోండి ఈ కొబ్బరి కూడా తీసేసుకుందాం పక్కకి. ఇది కూడా ఏగిపోయింది. ఇలా ఏగితే చాలండి, ఎక్కువ వేగవసరం ఏం లేదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి మనము. చూడండి తీసేస్తాను. తీసేటప్పుడు ఇలాగ ఈ నెయ్యి నొక్కేసుకోవాలండి మనము. మళ్ళీ ఇదే నెయ్యిలో సేమియా కూడా వేపుకోవాలి మనం. ఇప్పుడు అదే నెయ్యిలో సేమియా కూడా వేపేసుకుందామండి. ఇంకోండి సేమియా కూడా ఏగిపోయింది కదా. ఇంకోండి చూడండి మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా వేసుకోవాలండి. ఇంకోండి వాటర్ వేసేస్తున్నాను. మళ్ళీ పాలు వేసుకుంటాం కదా, సరిపోతుందండి. 1 బౌలు సేమియా తీసుకున్నాను కాబట్టి 2 బౌలు నీళ్లు పోసుకున్నాను. ఇది ఈ నీళ్ళల్లోనే ఉడకాలండి బాగా. ఇంకోండి చూడండి మనం 2 బౌల్ నీళ్ళు పోసుకున్నాం కదా, సరిపోయింది, కరెక్ట్ గా ఉడికిపోయింది సేమియా కూడా. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా వేస్తున్నానండి. నేను బెల్లం వేసి చేస్తున్నానండి, పంచదార వేయలేదు. పంచదార వేసుకున్న వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, నేను బెల్లం వేసే చేస్తున్నాను. ఇప్పుడు ఈ బెల్లం వేసేసుకున్నాం కదా, కలిపేసుకుందాము. కలిపేసుకొని కొబ్బరి చూపించాను కదండి మీకు, ఈ కొబ్బరి కూడా నేను వేసేస్తున్నాను. ఇంకోండి వేసేసుకున్నాం కదా, వేసేసి కలిపేసాను కదా. ఈ బెల్లం కరిగే వరకు 2 నిమిషాలు ఉంచుకొని అప్పుడు మనము స్వీట్ పొటాటో వేసుకోవాలండి, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. 2 నిమిషాలు ఉన్నాక స్వీట్ పొటాటో వేసుకొని స్టవ్ ఆపేసుకొని నేను ఈ పక్కన పాలు కాయించి పెట్టానండి. ఇది కొంచెం పాయసం చల్లారాక మనం పాలు వేసుకోవాలి. ఆల్రెడీ పాలు కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం బెల్లం వేసాం కాబట్టి ఇరిగిపోతుంది. కొంచెం చల్లగా అయ్యాక ఒక 5 నిమిషాలు చల్లారాక అప్పుడు మనం పాలు పోసుకొని కలుపుకోవాలండి. వేడి మీద అయితే పాలు పోసేకూడదండి. ఇంకోండి 1 స్పూన్ ఇలాచి పొడి కూడా వేస్తున్నాను నేను. వేసి కలిపేసుకొని స్టవ్ ఆపేద్దామండి. స్టవ్ ఆపేసి స్వీట్ పొటాటో వేసేసుకుందాం. ఇలా ఉడికితే చాలు. ఇంకోండి స్వీట్ పొటాటో కూడా వేసేస్తున్నాను నేను. వేసి ఇలా కలిపేసుకున్నాం కదా, స్టవ్ ఆపేసానండి. నేను చెప్పాను కదా ఆపేస్తానని, ఆపేసాను కదా. ఇప్పుడు ఇది కొంచెం మనం చల్లారాక పాలు కలుపుకుందామండి. కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారనిద్దామండి. ఇంకోండి కొంచెం చల్లారింది కదా, ఇప్పుడు మనము పాలు పోసేసుకుందామండి. మిగడ పక్క తీసేసుకొని పాలు పోసేస్తున్నానండి నేను. ఇంకోండి పాలు పోసేసాను కదా, ఇలా కలిపేసుకోవాలి. ఇవ్వండి
పాలు కొంచెం ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు, కొంచెం తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. మాకు సరిపోద్ది పాలు, ఇంకెక్కువ వేయను నేను. ఇందులో మనము ఏపి పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి కలిపేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉన్న స్వీట్ పొటాటా కొబ్బరి పాయసం చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, స్వీట్ పొటాటో కొబ్బరి వేసి చేస్తే ఎలా ఉంటుంది అనేది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.